రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొట్టడంతో 21 మంది చనిపోయారు. చేవెళ్ల మండలం ఖానాపూర్ గేట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ అతివేగంగా దూసుకొచ్చి బస్సును ఢీకొట్టింది. టిప్పర్లోని కంకరంతా బస్సులో పడిపోవడంతో ఊపిరాడక 21 మంది ప్రయాణికులు చనిపోయారు. పలువురు ప్రయాణికులు బస్సులో పడ్డ కంకర లోడులో చిక్కుపోయి ఉన్నారు. బస్సు టిప్పర్ డ్రైవర్లు కూడా స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. 3 జేసీబీలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం సుమారు 40 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్లోని పలు కళాశాలల్లో చదువుతోన్న విద్యార్థులు ఈ బస్సులో ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంలో బస్సులో ఇరుక్కుపోయి గాయపడ్డ 15 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఆదివారం కావడంతో ఇంటికెళ్లి తిరిగి కాలేజీలకు ప్రయాణమైన విద్యార్థులు, ఆఫీసులకు బయలుదేరినటువంటి ఉద్యోగులతో తెల్లవారుజామున తాండూరు నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. తెల్లవారడంతోనే వారి బతుకులు తెల్లారిపోతున్నాయని బస్సులో ఉన్న ఏ ఒక్కరు ఊహించలేకపోయారు. మరో గంటలోపే గమ్యస్థానానికి చేరుకుంటామని అందరూ అనుకున్న టైంలో ఊహించని ప్రమాదం మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చింది. ఈ ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ మనకు రజిత అందిస్తారు లైవ్ లో. రజిత, చెప్పండి, ఈ ఘటనలో 21 మంది అక్కడికక్కడే చనిపోయారు. 15 మంది హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వారికి ట్రీట్మెంట్ అందుతున్నట్టుగా తెలుస్తోంది. అందులో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏమన్నారు? దానికి సంబంధించి మీ దగ్గరికి ఎటువంటి డీటెయిల్స్ వచ్చాయి? ఈరోజు తెల్లవారుజామునే చేవెళ్ల ప్రాంతం అంతా కూడా ఒక విషాదకర ఘటనతో అయితే నిద్రలేచింది అని చెప్పొచ్చు. హైదరాబాద్ బీజాపూర్ హైవే పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్కు అంటే చేవెళ్ల నుండి హైదరాబాద్కి వస్తున్నటువంటి బస్సుని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో కూడా ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న 70 మంది ప్రయాణికుల వరకు కూడా బస్సులో ప్రయాణిస్తున్నారు. వేగంగా దూసుకొచ్చినటువంటి టిప్పర్ లారీ కూడా బస్సు
సగభాగం వరకు కూడా లోపలికి చొచ్చుకొని పోవడంతో కూడా బస్ డ్రైవరు అక్కడే మృతి చెందారు. కుడివైపున ఎవరైతే బస్సులో కూర్చున్న వారందరి మీదకి కూడా టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం పడిపోవడంతో కూడా ఆ కంకర కింద పడినటువంటి ప్రయాణికులు ఊపిరాడక కూడా మరణించినటువంటి విషాద ఘటన ఇది అని చెప్పొచ్చు. అంటే దాదాపు ఇప్పటికే 21 మంది ప్రయాణికులు అయితే ఈ ప్రమాదంలో మరణించారు. ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. క్షతగాత్రులైన వారిని వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఓవర్ స్పీడ్గా వస్తున్నటువంటి టిప్పర్ లారీ బస్సును ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కూడా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. టిప్పర్ డ్రైవరు బస్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో 10 నెలల చిన్నారి కూడా ఉండడం ఒక విషాద ఘటనగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చేవెళ్ళ హైవే పైన అంటే ఈ రోడ్డు వైడనింగ్ అనేది చాలా ఏళ్ళుగా వస్తున్నటువంటి ప్రతిపాదన ఉంది. చాలా ఏళ్ళుగా అక్కడ రోడ్డు వైడనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్డుకు మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఈ ఏవైతే ప్రతిపాదనల వరకే పరిమితమయ్యాయి, కానీ ఇక్కడ రోడ్ వైడనింగ్ పనులు మాత్రం ఏమీ జరగలేదు. దీంతో కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతాయని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వెళ్లే వరకు కూడా ఈ రోడ్ అంతా కూడా మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిత్యం కూడా ప్రమాదాలు ఈ రోడ్ పైన చోటు చేసుకుంటాయని కూడా అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. సంవత్సరం క్రితం కూడా ఈ రోడ్ పైన ఘోర ప్రమాదం జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ ఘటన పైన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఘటన పైన అధికారులకు ఆదేశాలను జారీ చేస్తున్నారు. వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. మెరుగైన వైద్యం కోసము ఎవరైతే గాయపడిన వారు ఉంటారో వారిని హైదరాబాద్ ఉస్మానియా గాంధీ ఆసుపత్రికి కూడా తరలించబోతూ ఉన్నారు. అక్కడికి కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి వైద్యులతో మాట్లాడి కూడా అధికారులకు ఆదేశించారు. వైద్యులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో వస్తున్నటువంటి క్షతగాత్రులకు వైద్యాన్ని అందించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కూడా వారిని ఆదేశించారు. ఏదేమైనప్పటికీ ఒక విషాదకరణ అయితే ఈరోజు తెల్లవారుజామున జరిగింది. మొత్తంగా ఓవర్ స్పీడ్గా వస్తున్నటువంటి ఈ టిప్పర్ లారీ మృత్యు రూపంలో వస్తుందని కూడా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు అయితే ఊహించి ఉండరు. బస్సులో ఎక్కువగా ఎవరైతే యువత అంటే కాలేజీలకు వెళ్లాల్సినటువంటి యువత కావచ్చు, ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి వారంతా కూడా బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు. తెల్లవారుజామున కావడంతో కూడా చుట్టుపక్కల స్థానికులు కూడా ఎవరూ లేకపోవడంతో కూడా ప్రమాద తీవ్రత పెరిగింది అని చెప్పొచ్చు. బస్సు ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు ఆర్తనాదాలు కూడా అక్కడున్న ఎవరికి వినిపించకపోవడం కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి కారణం అయి ఉండొచ్చు అని కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా ఒక్కసారి ప్రయాణికుల మీద పడింది. అంటే బస్సులో ఉన్నటువంటి దాదాపు డ్రైవర్ సీట్ నుండి 5 సీట్ల వరకు కూడా మొత్తం కంకరతో నిండిపోయింది. సీట్లన్నీ కూడా బస్సులో లేకుండా అదృశ్యమైనటువంటి ఘటన మనం బస్సు దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఎంత తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ప్రమాదాలు తరచూ కూడా ఈ రోడ్ పైన జరుగుతున్నప్పటికీ కూడా రోడ్డు వైడనింగ్ పనులు అనేవి జరగటం లేదని అక్కడ స్థానికులు కూడా అంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఆ రోడ్ పైన ఓవర్టేక్ చేయాలంటే కూడా ఎవరైనా ఇంకా బ్రతుకు మీద ఆశలు లేవు అనుకొని ఓవర్టేక్ చేయాలి, లేదంటే చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అంత దారుణంగా రోడ్ ఉంటుందని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. మరి కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మెరుగైన ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉంది. వారికి ఎవరైతే మృతి చెందిన కుటుంబాలకు కూడా సానుభూతిని ప్రకటించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే చేవెళ్లలో ఒక జరిగినటువంటి విషాద ఘటన పైన కూడా రాజకీయ నాయకులు కావచ్చు, పలువురు ప్రముఖులు కూడా స్పందిస్తూ ఉన్నారు. వారందరికీ సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే గాయపడిన వారు ఉంటారో వారికి మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
జోష్న. రైట్ రజిత, అది మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి క్షతగాత్రులను. ఇవాళ జరిగినటువంటి తాండూరు రోడ్డు ప్రమాదంలో 21 మంది చనిపోయారు, 10ల సంఖ్యలో గాయపడ్డారు. వారు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు నెత్తి నోరు బాదుకొని ప్రమాద తీవ్రతకు సంబంధించి ప్రమాదం ఎలా జరిగింది అని గంటల కొద్దీ మాట్లాడుకొని గంటల ఆదేశాలు రకరకాలుగా మనం వింటూనే ఉంటాం. కానీ పరిస్థితుల్లో మాత్రం మార్పులు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఎక్కడా కనిపించట్లేదు. అతి వేగము తగ్గట్లేదు, డ్రైవర్లు తాగి బండ్లు నడపడం పోవట్లేదు, రోడ్ల పరిస్థితి మెరుగవ్వట్లేదు. ఈ ఘటనలకు ఫుల్ స్టాప్ పడేటువంటి పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించట్లేదు. మీరు చూస్తున్నారు, ఒకవైపు ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి దృశ్యాలు రైట్ బాక్స్లో కనుక చూస్తే ఒకవైపు ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది అన్నటువంటిది అక్కడ పడున్న వాళ్ళను చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సులో ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ కూడా బయటకు తీశారు. అక్కడ నుంచి బస్సు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోడ్డు మార్గాన పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అక్కడ కూడా క్లియర్ చేసేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. 21 మంది అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం ఇది. 10ల సంఖ్యలో గాయపడ్డారు, ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో కొంతమంది పరిస్థితి కూడా విషమంగానే ఉంది అని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ రోడ్డు వైడనింగ్ అనేది ఒకటి, అంటే రోడ్డు ఉన్నటువంటి పరిస్థితి ఒక కారణమైతే, మరోవైపు డ్రైవర్ల అతి వేగం కూడా ఏమరపాటుగా ఉన్నటువంటి అవకాశం ఉంది అనేది కూడా చర్చ అయితే నడుస్తోంది. ఏదేమైనా ఇవాళ తెల్లారేసరికి 21 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించినటువంటి వార్త మనం విన్నాము. మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మీరు చూడొచ్చు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అక్కడ చంటి బిడ్డ, 10 నెలల బిడ్డ నుండి మొదలుకొని ఉద్యోగులు, యువత, పిల్లలు ఏతో సంబంధం లేకుండా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రెప్పపాటున ఈ ప్రమాదం జరిగింది అని చెప్పొచ్చు. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ప్రాణ నష్టం ఇంతగా ఉండేది కాదు. ఎందుకంటే ఒక్కసారిగా అతివేగంతో గుద్దుకోవడం, 2 క్యాబిన్స్ కూడా, అటు బస్సు క్యాబిన్ కావచ్చు, అదేవిధంగా టిప్పర్ క్యాబిన్, 2 కూడా నుజ్జునుజ్జవడం, 2 డ్రైవర్లు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో రెప్పపాటులో టిప్పర్ లోడులో ఉన్నటువంటి కంకర్ లోడు మొత్తం బస్సులో పడిపోవడం, సుమారు 5-6 సీటింగ్ కెపాసిటీ ఉన్నంత వరకు కూడా ఆ కంకర మొత్తం పడిపోయి వారికి ఊపిరాడకుండా 21 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి దారుణమైనటువంటి యాక్సిడెంట్ ఇది. 10ల సంఖ్యలో గాయపడి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి అక్కడ హాస్పిటల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు రైట్ బాక్స్లో చూడొచ్చు. ఒక ప్రయాణికుడు, స్వల్ప గాయాలతో బయటపడ్డటువంటి ప్రయాణికుడు, మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి బాక్స్ లెఫ్ట్లో అక్కడ దృశ్యాలు మీరు చూడొచ్చు. రోడ్డు పైన పడి ఉన్నటువంటి బస్సును, అదేవిధంగా ఈ ఘటనలో సహాయం కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఒక ఎస్ఐ కూడా గాయపడ్డట్టుగా తెలుస్తోంది మనకు. మరియు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, ఆదేశాలు జారీ చేశారు. హుటాహుటిన సహాయక చర్యలు కొనసాగించి ఒకవైపు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. తాండూరు నుంచి బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సు ఖానాపూర్ గేట్ దగ్గరకు రాగానే కంకర లోడుతో అతివేగంగా దూసుకొచ్చింది టిప్పర్. బస్సును ఢీకొట్టింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే టిప్పర్లో ఉన్న కంకర లోడు మొత్తం బస్సులో పడిపోయింది. దీంతో ప్రయాణికులంతా కంకర లోడులో కూరుకుపోయారు. బస్సు, టిప్పర్ 2 వాహనాల డ్రైవర్లు స్పాట్లోనే చనిపోయారు. ఏం జరుగుతుందో తెలిసే లోపే ప్రయాణికులంతా కంకర కింద కూరుకుపోయారు. కొందరు సహాయం కోసం ఎదురు చూస్తుండగా మరికొందరు అప్పటికే స్పాట్లోనే చనిపోయినటువంటి దారుణమైనటువంటి ప్రమాదం ఇది. అతివేగమే ఇంతమంది ప్రాణాలు తీసిందా? పెద్ద మొత్తంలో కంకర లోడుతో ఉన్న టిప్పర్ మితిమీరిన వేగంతో దూసుకొచ్చింది. టిప్పర్ బస్సును ఢీకొట్టగానే 2 వాహనాల డ్రైవర్లు మృతి చెందారంటేనే టిప్పర్ ఎంత వేగంగా వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అతివేగంగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టి కంట్రోల్ కాక బస్సుపై పడిపోయింది. దీంతో టిప్పర్లో ఉన్న కంకర లోడు మొత్తం బస్సులో ఉన్న ప్రయాణికులపై పడింది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఎక్కువ మంది చనిపోవడానికి ఇది ప్రధాన కారణం. మితిమీరిన వేగంతో వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోయింది. బస్సులోని 8 సీట్లు పూర్తిగా నుజ్జునుజ్జైపోయాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారిపోయింది. సాయం కోసం భారీగా కేకలు వేశారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. 3 జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులు కంకరలో కూరుకుపోవడంతో వారిని జాగ్రత్తగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది.
మీరు చూస్తున్నారు హెచ్ఎం టీవీ స్క్రీన్ పైన ప్రమాదం జరిగినటువంటి స్థలం నుంచి అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి విజువల్స్ మీరు హెచ్ఎం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 21 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగింది ఈ ఘోర రోడ్డు ప్రమాదం.